వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మేతా తుఫాను దూసుకొస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో కూడా హెవీగా వర్షాలు కురుస్తాయి అని కూడా అధికారులు ప్రకటించడంతో మరింత అప్రమత్తం అవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లు ఎస్పీలతో కూడా టెలికాన్ఫరెన్స్లు కూడా మాట్లాడడం జరిగింది. అయితే తుఫాను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉండాలి, ఎవరు సెలవులకు పెట్టి వెళ్ళకూడదు అని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే నెల్లూరు జిల్లాలో గత వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే ఇప్పటికే చెరువులు నిండిపోయాయి, వాగులు వంకలు కూడా పొల్లిపోతున్నాయి. ప్రధానంగా సోమశిల జలాశయంలో 78 టీఎంసీల కెపాసిటీ, అయితే ఇప్పటికే 68 టీఎంసీలు వరద నీరు చేరిపోవడం జరిగింది. అయితే కర్నూలు కడప ప్రాంతాల్లో హెవీగా వర్షాలు కురుస్తుండడంతో అటువైపు నుంచి పైవైపు నుంచి వరద నీరు చేరిపోతుండడంతో అంటే పైనుంచి సుమారు 52,400 క్యూసెక్కులు వరద నీరు జలాశయంలోకి చేరుతుంది. అదేవిధంగా 23,450 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో 500 క్యూసెక్కులు కళ్ళేరు జలాశయానికి పంపుతున్నారు. అయితే మొత్తం మీద 63,450 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. అయితే ఎక్కడ ఎలాంటి ఆస్తి కానీ ప్రాణ నష్టాన్ని జరగకుండా అధికారులు ఈ పార్టీకే గట్టి చర్యలు అయితే చేపడుతున్నారు. చూస్తాం ప్రస్తుతం మనము మన వీడియో జర్నలిస్ట్ ప్రదీప్ చూపిస్తున్నారు. అంటే పెన్నా వారిది వద్ద ఏ విధంగా వరద నీరు ప్రవహిస్తుందో మొత్తము నెల్లూరు బ్యారేజ్ తూములు మొత్తం ఎత్తేయడం జరిగింది. ఎందుకంటే సోమశిల జలాశయం నుంచి వచ్చే ఈ వరద నీరు మొత్తము సముద్రంలోకి కలిసిపోతుంది. అయితే ఈ వాటర్ని ఇంకా పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే తూములు ఆపేస్తే మాత్రం పైతట్టు ప్రాంతాలు కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. అయితే అధికారులు ఇప్పటికే మొత్తం బ్యారేజ్ మీద ఉండే ఈ గేట్లు మొత్తము ఇచ్చేయడం జరిగింది. అయితే ప్రధానంగా నెల్లూరు జిల్లాలో తడ నుంచి కావులి వరకు సుమారు ఒక 120 నుంచి 150 పట్టపాలాలు ఉంటాయి. అక్కడ వేలాది మంది పట్టపు ప్రజలు మత్స్యకారులు ఉన్నారు. వీళ్ళు మత్స్య సంపద మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. అయితే వాళ్ళని నిన్నటి నుంచి సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సముద్రానికి అతి దగ్గరలో ఉండే పట్టపాలాల్లో ఉండే వాళ్ళందరినీ పూరి గుడిసెల్లో కానీ రేకులలో ఉండే వాళ్ళందరినీ కూడా ఇప్పటికే సుమారు 2,000 మందిని పునర్వాస కేంద్రాలు కూడా తరలించడం జరిగింది. పట్టపాలాల్లో కూడా ప్రత్యేక బస్సులు ప్రక్లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఏమి జరిగినా యుద్ధ ప్రాతిపదిక మీద ఏర్పాటుకు ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు లోతట్టు ప్రాంతాల్లో కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అయితే ఈ రోజు రాత్రి నుంచి హెవీగా వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశాలు ఉండటంతో విద్యుత్ స్తంభాలు పడిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా చెట్లు కూలిపోయే ప్రమాదం ఉంది. అయితే వీటిని ఎప్పటికప్పుడే యుద్ధ ప్రాతిపదికన అడ్డంకులు రోడ్ల మీద లేకుండా తీసేసి విద్యుత్ సరఫరా నిలవకుండా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకునేందుకు ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తం ఉండడం జరిగింది. అయితే అదేవిధంగా ఈ వర్షాలకు వివిధ రకాల రోగాలు ప్రబలే అవకాశాలు ఉండడంతో వైద్య శాఖ అధికారులు కూడా అప్రమత్తమై కొన్ని టీములుగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ప్రాథమిక వైద్యశాలలో ఉండే సిబ్బంది కూడా ఎవరు అసలు ప్రభుత్వ ఉద్యోగులు సెలవుల్లో ఉండేవారంతా మళ్ళీ వచ్చేయమని కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సెలవులు ఈ వర్షాకాలము ఈ వర్షాలు పోయినంత వరకు ఎవరికి సెలవులు కూడా ఇవ్వవద్దని కూడా కలెక్టర్ కోరడం జరిగింది. అయితే పోలీసు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి ఉండడం జరిగింది. అయితే పోలీసు క్రీడా మైదానంలో కూడా ఇప్పటికే ఒక 1,500 మంది పోలీసులను సిద్ధం చేసి ఉన్నారు. అదేవిధంగా బస్సులు అదేవిధంగా ప్రత్యేక లారీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా ఎలాంటి ప్రమాదం అని సమాచారం తెలిసిన వెంటనే ఈ సిబ్బంది మొత్తం అక్కడికి వెళ్ళిపోతారు. ఇలాంటి మొత్తము అంటే ప్రభుత్వ
ప్రభుత్వ యంత్రాంగం మొత్తము ఎంతటి పెద్ద తుఫాన్ అయినా దాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి, లేకుంటే బయటికి వెళ్లకుండా ఇళ్లలోనే ఉండమని కూడా కోరుతున్నారు. అదేవిధంగా పాఠశాలలు కూడా సెలవు ఇవ్వడం జరిగింది. పిల్లలకు కూడా పాఠశాలలకు పంపవద్దని కూడా ప్రైవేట్ పాఠశాల వాళ్ళు కొంతమంది ప్రైవేట్ పాఠశాల వాళ్ళు తెరిచే అవకాశాలు ఉండి వాళ్ళను కూడా స్కూల్స్ మూసివేయాలని కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం. మొత్తం మీద చూసుకుంటే చాలా పకడ్బందీగా ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా మాత్రం అధికారుల యంత్రాంగం అప్రమత్తమై ప్రజలను మరింత అప్రమత్తమైతే చేస్తున్నారు. అయితే సోమశిల జలాశయానికి ఇప్పటికే 68 టీఎంసీల నీరు చేరి ఉంది. అయితే మొత్తం మీద 78 టీఎంసీల కెపాసిటీ. అయితే ఇప్పటికే 60,400 క్యూసెక్కులు సముద్రంలోకి వరద నీటిని వదిలేయడం జరిగింది. హెవీగా వర్షాలు కురిస్తే మాత్రము సోమశిల జలాశయానికి మరింత వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే నెల్లూరు నగరంలో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు ఎవరైతే మంత్రి పొంగూరు నారాయణ కావచ్చు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామారెడ్డి కూడా వాళ్ళు ఆయా జిల్లాలో ఉండి దీని మీద సమీక్షిస్తూ ఎక్కడైతే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులను సలహాలు సూచనలు ఇస్తూ కొన్ని ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే మంత్రి ఆనం రామారెడ్డి నెల్లూరులోనే ఉన్నారు. అదేవిధంగా మంత్రి పొంగూరు నారాయణ కూడా ఆయన మరికొద్దిసేపట్లో నెల్లూరు చేరిపోతారు. అయితే రేపు మరింత హెవీగా వర్షం ఉంటుంది. అదేవిధంగా కాకినాడ ఆ ప్రాంతంలో తీరం దాటే అవకాశాలు ఉంది. అదే తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా హెవీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో దీని ఎఫెక్ట్తో చాలా కొన్ని చోట్ల కొంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీంతో అధికారులు మరింత అప్రమత్తమైతే ఉన్నారు. వీడియో ప్రదీప్తో గాయా టీవీ నెల్లూరు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.